ఎన్నిసార్లు అయితే తీసుకున్నారు లక్ష్మణ్ 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 ఉదయ్ भगत सिंह जोहार जोहार भगत सिंह जोहार భవానీలు సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఇక్కడ భగత్ సింగ్ యువత భగత్ సింగ్ విగ్రహాన్ని నెలకొల్పి 118వ జయంతి సందర్భంలో నివాళులు అర్పించే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులందరికీ కూడా, అదేవిధంగా ఈ ప్రాంత ప్రముఖులు సోదరుడు ప్రవాల్ లక్ష్మణ్ గారికి, మా సీనియర్ గారికి, మిత్రులందరికీ కూడా, నాగూరి నగేష్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. షహీద్ భగత్ సింగ్ గురించి తెలియని వారు భారత్లో ఎవరు ఉండరు. భారతదేశం ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో నలిగిపోతున్న సందర్భంలో ప్రాణాలు అర్పించిన మహనీయుడు భగత్ సింగ్. మరి ఒకవైపు అహింస మార్గం ద్వారా, రెండో వైపు దేనికైనా పోరాడే విధంగా ఉద్యమ రూపంలో భగత్ సింగ్ లాంటి వారు ముందుకు రావడం, వారు ఈ దేశమాత వేసిన సంఖ్యలను విడిపించడానికి, ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడి వారు ప్రాణాలు అర్పించారు. మరి వారిని ఆదర్శంగా తీసుకొని జగిత్యాల పట్టణంలోని భగత్ సింగ్ యువత్ ఈరోజు జగిత్యాల నడిబొడ్డున తహసీల్ చౌరస్తా మోచి బజార్ ఏరియాలో, పాత లక్ష్మీపక్ష ఏరియాలో భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయడం, అప్పుడు విగ్రహ ప్రతిష్ట సందర్భంలో అప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానించడం, మరి ఇప్పుడు ఈరోజు కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి ఆ యువతకు ధన్యవాదాలు తెలుపుతూ, భగత్ సింగ్ ఏదైతే దేశ స్వాతంత్రం కోసం పోరాడాడు, ఈ దేశానికి ఆ తర్వాత వచ్చిన స్వాతంత్రాన్ని నిలుపుకోవడానికి కావచ్చు, ఈ దేశం సుసంపన్నంగా ఉంచడానికి కావచ్చు, మన యువత ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశం, ఆ యువత సన్మార్గంలో నడుస్తూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వృత్తి నైపుణ్యత పడుతూ మన సంస్కారాన్ని, మన భారతదేశ సంస్కృతిని కాపాడుతూ ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారందరూ కూడా నా సూచన చేస్తూ, మరొకసారి యువత ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినందుకు ఇక్కడున్న ఆ యువతకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.